మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత, మున్సిపల్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మంత్రి గారులకే అట. ముఖ్యమంత్రి గారికి ఏం లేదట, ఓన్లీ మంత్రులకే అట. బాధ్యతలన్నీ మంత్రులకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి మంత్రులు అడుగుతున్నారు. ఏ రకంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓటమి భయాన్ని కనబరుస్తున్నది ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఓడిపోతే మంత్రుల మీద నొక్కొచ్చు, గెలిస్తే నేనే గెలిచానని చెప్పుకోవచ్చు. సో ఎట్లయినా సరే ప్రజల్ని మోసం చేసి బయటపడాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండ్రు. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక మరి ఎందుకు మంత్రులకు అప్పచెప్పిందంటే, యో మంచిగా మీకు ఇలా కనిపిస్తుందా, 6 హామీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2 ఏళ్ళు అయింది. 100 రోజులు కాదు, 700 రోజులు దాటింది. ప్రజలు 7 దోషుల మన్నెత్తి పోస్తున్నారు. ఇక అలాగే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక మళ్ళీ నేను పోతే ఏం చేస్తా, అయితే కేసీఆర్ని తిడతా, అయితే కిషన్ రెడ్డిని తిడతా, ఎంతసేపున తిట్టుడు తప్ప నాకేం తెలియదు. ఇక లేదంటే ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తా. ప్రమాణం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఆ తిడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎట్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలి? ప్రచారం అయితే చేయాలి, సరే పైసలు వంచుడు మందు వంచుడు అది అది ఏర్పాటు, అది పక్కా జరుగుతుంది. అది పక్కన పెడితే అట్లీస్ట్ మరి ఎన్నికల ప్రచారంలో ఇయో మా కాంగ్రెస్ పార్టీకి ఓటేరి అని చెప్పడానికి 4 గొంతులు కావాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగితే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. ఆఖరికి కొండారెడ్డిపల్లి పోయి నిలబడి ఇవో నాయన నా ఓటు అంటే కూడా వేస్తారా డౌట్. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారట మంత్రులకు అప్పచెప్తారట బాధ్యతలన్నీ కూడా.